ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు 5 సంవత్సరాల క్రితం ఈ యొక్క సైకో ముఖ్యమంత్రి సైకో శాస్త్రలతో ఏళ్లకు పనిచేసి ఎలక్షనీరింగ్ చేసేటువంటి సంస్థల యొక్క సలహాలతో ఒక మోసపూరితమైనటువంటి ఒక కుట్ర కేసును సృష్టించుకొని కోడికత్తి శ్రీనని చెప్పి అతను ఎయిర్పోర్ట్లో పనిచేసుకుంటా ఉంటే అతను నువ్వు మరి మసిపోసి మారేడికాయ చేసి ఆ కుర్రోడు ఇలాంటి టచ్ చేస్తే దాన్ని నన్ను కోడికత్తి పెట్టి అధికార పక్షం సంపోయిందని చెప్పి కేసు పెట్టి ఈ రోజు నువ్వైతే ముఖ్యమంత్రి అయ్యావు, ఆ దళిత యువకుడు అయితే మరి 5.5 ఏళ్ళ నుంచి అతను జైల్లో మగ్గిపోతా ఉన్నాడు. ఇది ఎంతవరకు ధర్మం అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అడుగుతూ ఖచ్చితంగా ఈ యొక్క దళిత యువకుడైనటువంటి ఈ యొక్క కోడికత్తి సీన్ని విడుదల చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ నువ్వు విడుదల చేస్తే చేశావు, లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మరి ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన వెంటనే కోడికత్తి సీనికి మరి జైలు నుంచి విముక్తి కలిగించడమే కాకుండా ఈ కేసులో ఉన్నటువంటి కుట్ర కోణాలంతా కూడా బయట తీసి నీ బాధ్యత అంతా కూడా ప్రజలకు తెలియజెప్పి రాబోయే రోజుల్లో ఈ కేసులో కూడా నిన్ను కూడా బాధ్యత చేసే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుందని చెప్పి మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాను.